ఒక కంపెనీ పేరు చెప్పను కానీ ఉచ్చరించను కానీ ఆ కంపెనీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చారు. ఇప్పుడు 2016లో చంద్రబాబు నాయుడు గారు అమెరికా వచ్చినప్పుడు నేను ఆ సీఈఓ తీసుకెళ్ళి కల్పిస్తే అక్కడ ఎంఓయూ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టారు. 2018 ఎండ్కి అన్ని అప్రూవల్స్ వచ్చేసే వాళ్ళకి. 2019కి గ్రౌండ్ స్టార్ట్ చేయాల్సి ఉండింది. అవన్నీ అప్రూవల్స్ వచ్చిన తర్వాత ఎమ్మటే ఎలక్షన్స్ వచ్చి పోయినాయి. వాళ్ళకి ఇచ్చిన భూమి 6.5 ఎకరాల భూమి అమరావతి కోడ్ సీట్ క్యాపిటల్లో అది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 3,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ చెప్పారు వాళ్ళు. అది రాకుండా వీళ్ళు వెనకబడి వాళ్ళు తరిమి కొట్టేశారు వాళ్ళు. నేను మొన్న ఆ సీఈఓని కలిస్తే ఆ సీఈఓ అని తెలుసాడు నేను నాతో ఒక డైరెక్ట్గా నేను అన్నా మిస్టర్ నాయుడు ఈజ్ కమింగ్, మీ రోజులు బాగుంటాయి అని అంటే మేము ఇంకోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సత్యనారామ అని అన్నారు. అంత పెద్ద మాట ఎందుకన్నారంటే మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఉగ్రవాదం వచ్చి 5,000 రూపాయలు ఇచ్చినా ఓటేసినా వేసేస్తారు, వాడిని గెలిపించేస్తారు, అట్లాంటి స్టేట్కి మేము రామని అన్నారు. అంటే అంతర్జాతీయంగా ప్రపంచ స్థాయి పెట్టుబడిదారుల్లో జగన్మోహన్ రెడ్డి గెలుపు ఎంత ప్రభావం చూపించింది అనేది ఈరోజు ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులకు అర్థమైంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైంది. కాబట్టి ఈసారి మళ్ళీ చేసిన తప్పు చేయకూడదు. జగన్ రెడ్డి వల్ల ఎన్నో జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి. యువకులు పిక్ పాకెటర్లుగా తయారయ్యారు, డ్రగ్ డీలర్లుగా తయారయ్యారు, డ్రగ్ పెడ్లర్లుగా తయారయ్యారు. ఏ రేంజ్లో సర్వనాశనం అయిపోయిన జీవితాలు అనేది తల్లిదండ్రులు కూడా అర్థమయ్యాయి. కాబట్టి ఈసారి ఏకపక్షంగా కసిగా లైన్లో నుంచొని ఓట్లు వేశారు. ఎగ్జాంపుల్ అండి, చిత్తూరు లాంటి ప్రశాంతమైన నియోజకవర్గంలో ఎన్ని గొడవలు సృష్టించారండి. పులివర్తి నాని గారి మీద దాడులు, అదేవిధంగా గురజాల జగన్మోహన్ గారి మీద దాడులు, ఇలా ఎంతమంది ఎన్ని రకాలుగా భయభ్రాంతులు గురి. నేను ఒక విషయం చెప్తానండి, పెద్ద మాట కాదు, ఎంతోమంది ఎక్కడెక్కడో చేశారు కదా. ఈసారి ప్రశాంతంగా ఉన్న చిత్తూరు నియోజకవర్గం, అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గంలో పులివర్తి నాని గారు ఎంత సౌమ్యుడు అండి, ఎంతో సౌమ్యుడు ఉన్న పేరు. ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన ఒక డ్రగ్ డీలరు, ఆమె ఎర్రచందనం స్కాండల్ డీలర్. ఆయన డబ్బు ఖర్చు పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఏ రేంజ్లో దాడి చేశారు, పులివర్తి నాని గారిని ఏ రేంజ్లో దాడి చేశారండి. పులివర్తి నాని గారు ఒక్కసారి ఒక 5 నిమిషాలు నేను కానీ తెగిడిచాడంటే పులివర్తి నాని గారు ఎంత సాఫ్ట్గా కనపడతారో అంత వైల్డ్గా కూడా ఉంటారు. ఆయన ఒక 5 నిమిషాలు నాది కాదు అనుకున్నారనుకోండి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబాన్ని లేపేయడానికి పులివర్తి నాని గారు పెద్ద సమస్య కాదు. కాకపోతే తెలుగుదేశం పార్టీలో సభ్యతా సంస్కారము, ఈ వైలెన్స్ అనేది చంద్రబాబు నాయుడు గారు వద్దంటారు కాబట్టి పులివర్తి నాని గారు తగ్గి ఉన్నారు. కాబట్టి లేదంటే పులివర్తి నాని గారు గన్మెన్ని కాల్చిపాటుతో పడిన అంటే కాల్చేవాడు కాదా, ఆయన గాల్లో కాల్పులు జరపమని ఎందుకు చెప్తారండి పులివర్తి నాని గారు? అంత సౌమ్యుడు కాబట్టే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రెచ్చిపోయాడు. ఎగ్జాంపుల్ ఇంకోటి, ఈరోజు మన తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎంత ఒళ్ళు బలిస్తే మాత్రం పోలీసులను అడ్డు పెట్టుకొని జేసీ వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దాడులు చేస్తారండి. అవసరమా? అది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అవసరమా? అంటే పోలీసులు అధికారం అడ్డు పెట్టుకొని పోలీసులు రక్షణ వలయంలో ఉంటే ఎవరు ఏం చేయలేదు అనుకుంటున్నారు. ఏముందండి, జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు 2 నిమిషాలు మాది కాదు అనుకున్నారనుకోండి, వాళ్ళ కార్యకర్తలను ఉసుకో అన్నారనుకోండి, పెద్దిరెడ్డి పంచలు ఉడిదీసి జేసీ కుటుంబం జేసీ అనుచరులు కొడితే ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. కాకపోతే వీళ్ళందరూ ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న లైన్ వీళ్ళు దాటరు కదా అని అది తీసుకొని రెచ్చిపోతున్నారు. పరిటాల రవి గారి ఫ్యామిలీ గురించి తెలియదా అండి? ఈరోజు అనంతపూర్లో ఒకప్పుడు ఆడపిల్ల కూడా రోడ్డు మీదకి రాలేని పరిస్థితి ఉండేది. పరిటాల రవి గారు బయటకు వచ్చి ఆడపిల్లలకు రక్షణ వలయంగా నుంచొని ఈరోజు ఆడపిల్లలు కూడా అనంతపూర్లో తిరుగుతున్నారంటే దాని ఘనత పరిటాల రవి గారిది. అదే పరిటాల శ్రీరామ్ కూడా 2 నిమిషాలు తలుచుకుంటే ఈరోజు రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే రోడ్డు మీద తిరగలుగుతాడా? ఎంతసేపు అండి, రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యేని లేపడం ఎంతసేపు, పెద్ద సమస్య కాదు. కాకపోతే ఏంటంటే పరిటాల శ్రీరామ్ గారి ఫ్యామిలీ కానీ, రవి గారి ఫ్యామిలీ కానీ, జేసీ వాళ్ళ ఫ్యామిలీ కానీ, పులివర్తి నాని గారి ఫ్యామిలీ కానీ, ధూళిపాల ఫ్యామిలీ కానీ, జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి ఫ్యామిలీ కానీ, వీళ్ళందరూ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మాట దాటట్లేదు అంతే. జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు మాచర్లలో ఈసారి గెలవబోతున్నారు, రాసి పెట్టుకోండి. మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల రామకృష్ణారెడ్డి జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం పిన్నెల రామకృష్ణారెడ్డి మాచర్లో వదిలేసి పారిపోతాడనే విషయం ఆన్ రికార్డ్ చెప్తున్నా. ఇది జరగబోతుంది, మీరు రాసుకోండి.